ఈ ప్రభుత్వం కొత్తగా కొన్ని కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులోని వాట్సాప్కే హాల్ టికెట్లు, ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, పేరెంట్స్ నంబర్కు నేరుగా డౌన్లోడ్ లింక్, తప్పులుంటే ముందే సరిచూసుకునే అవకాశం, ఇదేదో బాగానే ఉంది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్పై ఫస్ట్ ఇయర్ మార్కులు, ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ షురు. ఇక ఈ హాల్ టికెట్లు దీనికోసం సపరేట్గా ఊరికి టెన్షన్లు తీసుకొని ఇక విద్యార్థులు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న టైంలో కూడా అందులో ఏమైనా కరెక్షన్లు ఉంటే మళ్ళీ పూర్తి స్థాయిలో బోర్డే వాళ్ళకి హాల్ టికెట్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుండే ఇంతకుముందు. దాని గురించి సపరేట్గా కొన్ని కార్యక్రమాలు తీసుకునేటోళ్ళు. దానికి ఒక నెల రోజులు ఏమైనా మిస్టేక్లు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి పాకులాడబడేది విద్యార్థులు. ఇప్పుడు అవన్నీ లేకుండా డిజిటల్ అయిపోయింది అన్నట్టు. నేరుగా హాల్ టికెట్లు వాళ్ళ యొక్క పేరెంట్స్ నెంబర్కే ఫార్వర్డ్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లేకుంటే ఇంకేమైనా కరెక్షన్ చేసేది ఏమైనా ఉన్నా కానీ హాల్ టికెట్ల తండ్రి పేరు కానీ లేకుంటే అడ్రస్ కానీ లేకుంటే సంథింగ్ 10th దాని పరంగా బేస్ చేసుకొని ఏదైనా సరే అన్నిటినీ అప్డేట్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఫోన్లో ఇవ్వడం ఇది మరికొంత సులువు. ఇంకా హాల్ టికెట్లు పేరెంట్స్కి అంటే ఇక నేరుగా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటట్టుగా కొంత కార్యక్రమాలు చేసారు. రేపు రిజల్ట్ వచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్లోనే ఒక హాల్ టికెట్ ఎంటర్ చేసే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ లిస్టు వాళ్ళకే అవపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం ఇక వాట్సాప్కే హాల్ టికెట్లు అంటే వీళ్ళు ఎప్పుడంటే మరి కొన్ని రోజుల్లో ఇది రాబోతుంది, ఇది అమల్లోకి రాబోతుంది. దీని యొక్క ఆ పేరెంట్స్ నెంబర్కు డౌన్లోడ్ లింక్ను కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్ ద్వారా. దాంట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఏం అవసరం లేదు. ఫలానా స్కూల్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది, అక్కడ కొన్ని ఎంటర్ చేసేసి ఒక లింక్ వస్తే దాన్ని క్లిక్ చేసేస్తే మనకు కంప్లీట్గా దానికి తగ్గట్టుగా ఆ యొక్క విద్యార్థిని యొక్క హాల్ టికెట్ వస్తుంది, మొత్తం డీటెయిల్స్ వస్తుంది, మనం అప్డేట్ చేసుకోవచ్చు, మార్కులు చూసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటి కొత్తగా ప్రభుత్వము అమల్లోకి తీసుకురావడం ఇది కొంత కొత్త మార్పు అనే చెప్పుకోవచ్చు. ఇది